సాధారణంగా నా ప్రవృత్తి ఏమిటి అంటే, నా డిస్పోజిషన్ ఏంటంటే, క్రిస్మస్కి ఎవరైనా పిలిచి మాట్లాడమనినా లేదంటే ప్రీ క్రిస్మస్ మాట్లాడమన్నా సాధారణంగా నేను వాటికి కొంచెం దూరంగా ఉంటా. కారణము ఏమిటి అంటే, ఈ క్రిస్మస్, ఈ ప్రీ క్రిస్మస్కి వచ్చేటటువంటి మనుషుల యొక్క వాళ్ళ యొక్క డిస్పోజిషన్ ఏ విధంగా ఉంటుందంటే, పండుగ అనేటటువంటి డిస్పోజిషన్లు అంటే అటువంటి యాటిట్యూడ్లో ఉంటారు. వాళ్ళకి కొంచెము వాక్యము ఏదన్నా చెప్దాము అంటే ఆ సందర్భంలో, క్రిస్మస్ సందర్భంలో వాక్యం ఏమి సీరియస్గా చెప్తామండి. వాళ్ళు వినేటటువంటి మూడ్ వాళ్ళ దగ్గర ఉండదు, పండుగ మూడ్లో ఉంటారు. ఏమండి, మరి క్రిస్మస్ అంటే ఇంకా మీరు చెప్పని అవసరం లేదు. పండుగ అంటే మంచి పిండి వంటలు, పట్టు చీరలు, ఇంకా నగలు, అలంకరణలు, తర్వాత వచ్చి చర్చికి రావడము పోవడము. ఆ దినమున ఎవరైనా సీరియస్గా వాక్యం చెప్తున్నారంటే అది వ్యర్థ ప్రయాసాన్ని నా నమ్మకం. కొంతమంది చెప్తే చెప్పొచ్చు కాక నాకు తెలియదు. కానీ ఇంకా మనం క్రిస్మస్లోకి రాలేదు కాబట్టి, ఇది ప్రీ క్రిస్మస్సే కాబట్టి మనము కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనము ధ్యానించుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనము ఈ చెట్టు పెట్టాం, స్టార్ పెట్టాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది పండుగ అని చెప్పి చెప్తున్నాం. మేము ఈ పండుగని జరుపుకుంటున్నాం. ఈ జరుపుకుంటున్నామని చెప్పి మనం ఒక వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాం, అంతే కదా. ఏమని, నేను ఇది సెలబ్రేట్ చేస్తున్నాను, ఈ చెట్టును చూడండి, పైన ఉండేటటువంటి ఆ స్టార్ని చూడండి, తర్వాత వచ్చి మ్యూజిక్ చూడండి, ఇదంతా చూడండి. ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్, కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ క్రిస్మస్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్న వాళ్ళ హృదయాల్లో వస్తుంది. మీరు ఆ సెలబ్రేట్ చేసేటప్పుడు ప్రశ్న లేవనెత్తినటువంటి వారికి, మేము ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాము అనేటటువంటి దాని యొక్క సమాధానాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకి తెలియచెప్పవలసినటువంటి భారము, బాధ్యత మీ మీద ఉంటుంది. సపోజ్ అండి, ఉదాహరణకి మీరు సడన్గా ఒకరోజు కొత్త బట్టలు వేసుకున్నారనుకోండి. మీరు ఆఫీస్కి వెళ్ళారు, లేదంటే స్కూల్కి వెళ్ళారు. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అడుగుతారు, అవునా కదా అండి, ఎరా ఎందుకు కొత్త బట్టలు వేసుకున్నావు, బాగా మెరిసిపోతున్నావు ఈరోజు, సంగతి ఏంటి అని చెప్పి అడుగుతారా లేదా? లేదంటే ఒక పెద్ద లంచ్ పెట్టారు, ఏమండి ఎందుకండి లంచ్ పెడుతున్నారు, ఈ భోజనం ఎందుకు పెడుతున్నారు, వై దిస్ పర్టికులర్ స్పెషల్ లంచ్ అడుగుతారు. అయినప్పుడు మీరు ఎందుకు ఆ కొత్త బట్టలు కొన్నారు, ఎందుకు ఈ భోజనం స్పెషల్గా పెడుతున్నారు, వాట్ ఈస్ ద రీజన్, కారణం ఏంటి? ఆ కారణాన్ని గురించి మీరు చెప్పాలి కదా. ఏమేమి చెప్తారు, ఈరోజు నా బర్త్డే రా అంటాడు. మీ ఫ్రెండ్ అయితే, అమ్మ ఈరోజు నా బర్త్డే చెప్తారు, సెలబ్రేట్. ఈ పర్టికులర్ అకేషన్ ఎందుకు, ఈ పండుగ ఇదా, ఏదో ఒక కారణం. ఇంత చేస్తున్నాం కదా. ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మీతో పాటు మీ చుట్టుపక్కల ఉండేటటువంటి మీ స్నేహితులు, మీ ఇరుగు పొరుగు వారు, వినేటటువంటి వారు, చూసేటటువంటి వాళ్ళకి ఈ సందేహం రాకుండా వై ఆల్ దిస్, ఎందుకు ఇదంతా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీకు దానికి ఏం సంబంధం, నీ సంతోషానికి కారణం ఏంటి, నువ్వు ఇదన్నీ చేసేదానికి కారణం ఏంటి? ఒక కారణం అంటూ ఉండాలి కదా. కారణం లేకుండా ఏం చేయం కదా, వ్యర్థంగా ఏమీ చేయం కదా. చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, వై రీజన్ చెప్పాల్సినటువంటి భారము, బాధ్యత నీ మీద ఉంది. ఎందుకు చేస్తున్నావు?
చాలా కాలం క్రితమండి, పూర్వకాలంలో పురాతన గ్రీక్ చరిత్రలో, వాళ్ళ పురాణాల్లో, వాళ్ళ సంస్కృతిలో ప్రజల్ని హింసించేటటువంటి కొంతమంది మనుషులు కావచ్చు, లేదంటే దేవుడు మనుష్యుడు స్వభావాలు కలిసినటువంటి ఇంకొక రకమైనటువంటి వ్యక్తి కావచ్చు, మనుషుల్ని హింసించేటటువంటి వాడు. ఈ గ్రీక్ సంస్కృతిలో ఈ దేవుళ్ళు దేవతలు అప్పుడప్పుడు మానవ శరీరాన్ని ధరించి మనుషుల మధ్యకి వచ్చేవాళ్ళు. ఎందుకు దేవుళ్ళు దేవతలు మానవ శరీరాన్ని ధరించి మనుషుల మధ్యకి వస్తున్నారు అంటే కారణం ఏంటి అంటే, మనుషుల్ని హింసించేటటువంటి ఆ ఒక వ్యక్తిని కావచ్చు. ఈ పురాణాల్లో అండి ఒకటి ఉంది, ఏమిటి అంటే, ఈ గ్రీకు పురాణాల్లో, ఈ రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి దేవుళ్ళు దేవతలు, ఈ పురాణాల్లో దేవుళ్ళు దేవతలు మనిషి శరీరాన్ని ధరించి మానవులు చేసేటటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళు. అందులో ఒక పని ఏంటి అంటే, పురుష దేవుళ్ళు అయితే స్త్రీలతో పెళ్లి చేసుకొని వాళ్ళతో గడపడం, స్త్రీ దేవతలు అయితే పురుషుల్ని పెళ్లి చేసుకోవడం, ఇటువంటి ఒక పని. ఇంకొక పని ఏంటంటే హింసించేటటువంటి మనుషుల్ని చంపడం, ఇటువంటి పని. సో విషయం ఏంటి అంటే అండి, దేవుడు దేవత మానవ శరీరాన్ని ధరించి మనుషుల మధ్యకి రావడం అనేటటువంటిది వాళ్ళ పురాణాల్లో ఉంది. ఎవరి పురాణాల్లో? గ్రీకుల పురాణాల్లో, తర్వాత వచ్చి రోమ్ సామ్రాజ్యము, తర్వాత ఐగుప్తు పురాణాల్లో కూడా ఉంది. మనుషుల శరీరాన్ని ధరించి రావడం అనేటటువంటి సెలబ్రేషన్కి కారణం ఏమిటి అంటే, ఎందుకు పండుగ చేసుకుంటారంటే, వాళ్ళు ఒకవేళ చేసుకుంటే ఎక్కడో ఒక కంటకుడు, ప్రజల్ని హింసించేటటువంటి ఒక కంటకుడిని ఈ దేవుడో దేవత వచ్చి చంపేస్తే ఆ చనిపోయినటువంటి ఆ కంటకుడిని, అది ఆ పీడ విరగడైపోయింది కాబట్టి, ఆ దరిద్రం వదిలిపోయింది కాబట్టి, వాడు ఇంకా పీడించడు కాబట్టి, ఈ జనులంతా కూడా ఏం చేస్తారు? పండుగ చేసుకుంటారు. ఫాలో అవుతున్నారండి. సో ఆ కంటకుడు చనిపోయాడు కాబట్టి పండుగ చేసుకుంటున్నారు. దేవుడు దేవత ఎందుకు మానవ శరీరాన్ని ధరించారంటే, ఈ కంటకుడిని, కంటకుడు అంటే అర్థం తెలుసా అండి? మనుష్యుల్ని వేధించేటటువంటి వాడు, బాధ పెట్టేటటువంటి వాడు, చంపేటటువంటి వాడు, హింసించేటటువంటి వాడు, అనేకంటి చెడు కృత్యాలు చేసేటటువంటి వాడు కంటకుడు. మానవ సమాజంలో వాడు పెద్ద పీడ. దేవుడు ఎందుకు మానవ శరీరాన్ని ధరిస్తున్నాడు అంటే కారణం ఏంటంటే, ఈ గ్రీక్ పురాణాల్లో, తర్వాత వచ్చి రోమ్ పురాణాల్లో ఎప్పుడైనా జరిగిందంటే, వాడి పీడ తొలగించేదానికి దేవుడు లేదంటే ఆ దేవత మానవ శరీరాన్ని ధరించేటటువంటి. అయితే వాళ్ళ యొక్క సంతోషానికి కారణము, ఒక కంటకుడు చనిపోయాడు. ఈ దినమున నీ సంతోషానికి కారణము, నా సంతోషానికి కారణము, మన సెలబ్రేషన్కి కారణము, మన పాటలకి, మన యొక్క ప్రార్థనలకి కారణము ఏమిటి అంటే, వై వి సెలబ్రేట్ దిస్, కారణం ఏమిటి అంటే, దేవుడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు. దేవుడు అనేటటువంటి పదము చాలా మంది విస్తృతంగా వాడతారు. వాడినటువంటి వాళ్ళు ఎవరుంటారండి? దాదాపుగా 90% మంది దేవుడు దేవుడు అనేటటువంటి పదాన్ని వాడతారు. అందుకని నేను ఏం చేస్తానంటే, చెప్పేటప్పుడల్లా కూడా దానికి ముందుగా బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అని చెప్పి చెప్తా.
ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఈయన మానవ శరీరాన్ని ధరించాడు. ఇప్పుడు చూసేటటువంటి వాళ్ళకు వచ్చేటటువంటి ప్రశ్న, మీకు ఈ విశ్వాసాన్ని గురించి తెలియకపోతే మీకు వచ్చేటటువంటి ప్రశ్న, మీకు వచ్చేటటువంటి అనుమానం ఏంటంటే, ఏమయ్యా ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు శరీరాన్ని ఎందుకు ధరించాడు అని చెప్పి ప్రశ్న వస్తుంది. ఇప్పుడు శరీరధారి అయి మన మధ్య నివసించనని చెప్పి రాయబడింది. మీరు ఆ వాక్యం కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే, శరీరధారి అయి మన మధ్య నివసించను అంటే ఈయన ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు శరీరాన్ని ధరించక ముందు ఏంటి ప్రశ్న ఉంటుంది కదా. బైబిల్ ఏం రాసింది? శరీరాన్ని ధరించి మన మధ్య నివసించును అనేటటువంటి వాక్యం మనం చెప్పినప్పుడు, when we say that he put on flesh, he became incarnate son, లేదంటే హ్యూమన్ బీయింగ్ అంటే అర్థం ఏంటి అంటే శరీరాన్ని ధరించాడు. కానీ శరీరాన్ని ధరించక ముందు ఆయన ఏంటి? వాట్ వాజ్ హీ? ఎవరైనా శరీరాన్ని ధరించక ముందు ఆయన ఏముండేటటువంటిది? శరీరాన్ని ధరించడం అంటే అర్థం ఏంటి? శరీరాన్ని ఎందుకు ధరించాడు? శరీరాన్ని ఎందుకు ధరించాడు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే వీటికి ఆన్సర్ నీకు తెలుసుండాలి. నంబర్ 1. రెండోది ఏంటి అంటే, నిన్ను ఎవరైనా అడిగితే చెప్పగలిగేటటువంటి స్థితిలో ఉండాలి. ఈయన శరీరాన్ని ధరించక ముందు వాట్ వాజ్ హీ? శరీరాన్ని ధరించినటువంటి ఈ వ్యక్తి ఎవరు? హూ ఈస్ దిస్ పర్సన్ హూ పుట్ ఆన్ ఫ్లెష్ అండ్ బికేమ్ ఏ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ అండ్ మీ? ఈ శరీరాన్ని ధరించక ముందు వాట్ వాజ్ హీ అనేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడి నుంచి ప్రారంభించాం? ఎందుకు మనము ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం అనేటటువంటి దాన్ని ఆన్సర్ చేసేదానికి మనము ప్రయత్నము చేస్తూ ఉన్నాం. మీరు ఆఫీసులో పనిచేస్తున్నారు అనుకోండి, మీరు ఒక స్కూల్లో పనిచేస్తున్నారు అనుకోండి, లేదంటే మీరు ఒక క్లాస్లోనో ఒక డిగ్రీ కాలేజీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నారనుకోండి, సాధారణంగా సంభాషణలో వస్తే రావచ్చు. ఆ వచ్చినప్పుడు నీ విశ్వాసాల గురించి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేటటువంటి పదం ఏంటంటే, మాకు కూడా ఇవి ఉన్నాయి. విన్నారా ఈ పదం ఎప్పుడైనా? మాకు కూడా ఉన్నాయి అంటే ఏంటది అర్థము? మీరు ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి, దాని అర్థం ఏంటి అంటే, మీ చుట్టుపక్కల వాళ్ళతోటి పొరుగుతోటి ఎప్పుడు ఈ సంభాషణ గురించి మీరు చేయాలి. సో ఎవరు శరీరాన్ని ధరించాడు? ఆయన శరీరాన్ని ధరించక ముందు ఆయన ఎవరు? దట్ ఈస్ అ క్వశ్చన్. శరీరాన్ని ధరించినటువంటి వ్యక్తి ఎవరు? అందుకోసం మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, యోహాను రాసినటువంటి ఆ సువార్తలో 1వ అధ్యాయంలో ఆ మొదటి 1, 2, 3, 4, 5 వచనాల్లో ఏమని చెప్పి రాయబడిందంటే, వాక్యము కాదు వాక్యం శరీరధారి 14వ వచనమమ్మ. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. శరీరాన్ని ధరించి మన మధ్య నివసించినటువంటి ఈ వ్యక్తి, ఈయన పేరు యేసుప్రభు అనుకోండి. యేసుప్రభు ఈయన శరీరాన్ని ధరించక ముందు ఆయన స్థితి ఏంటి? శరీరాన్ని ధరించక ముందు ఆయన స్థితి ఏంటి? వేర్ డిడ్ హీ కమ్ ఫ్రమ్? వాట్ ఆర్ హిస్ ఆరిజిన్స్? ఆయన మూలాలు ఏంటి? ఆయన ఒక ప్రవక్తన? ఆయన ఒక దేవదూత? లేదంటే ఒక మంచి వ్యక్తి? హూ ఈజ్ హీ? హూ బికేమ్ హ్యూమన్ బీయింగ్? దేవుడికి ఇష్టడైనటువంటి ఒక మనుష్యుడా?
ఏమని చెప్పారు? చదువుకున్నాం మనం వాక్య భాగంలో 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం 3, 4, 5లో వాక్యము దేవుడై ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను, ఇంకా సమస్తము ఆయన మూలంగా కలిగెను. చూడండి ఏం కనిపిస్తుందంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన తోటి ఎవరున్నారు? ఈ వాక్యం ఉంది. ఎవరున్నారు? దేవుని యొక్క వాక్యం ఉంది. ఈ దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది దేవుడిలో ఉండేటటువంటి ఒక భావము కాదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవునికి సమానుడైనటువంటి వ్యక్తి. ఆయన గురించి కింద రాసినటువంటి డిస్క్రిప్షన్ ఏంటంటే ఆయన సమస్తము కలిగిన, ఆయన లేకుండా ఏది కలగలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. అంటే నువ్వు చూసేటటువంటి చరాచర సృష్టి, నువ్వు తలపైకెత్తితే ఏం కనిపిస్తుంది? ఆకాశం. ఆకాశం ఖాళీ ఉంటుంది, ఏముంటుంది? నక్షత్రాలు ఉంటాయి, ఇంకా ఏముంటాయి? సూర్యచంద్రాదులు, గ్రహాలు, ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం పేరు నక్షత్రాలని మనం ఉత్తనే చెప్పేసాం. అనేక రకాలైనటువంటి నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, వాటి సంఖ్య ఇప్పటికీ కూడా శాస్త్రజ్ఞులు ఇదమిత్తంగా నిర్ధారించలేనటువంటి స్థితి. అన్ని కోటాను కోట్ల నక్షత్రాలు, నక్షత్ర మండల సమూహాలన్నీ కూడా ఈ వ్యక్తి, ఈ శరీరాన్ని ధరించినటువంటి వ్యక్తి శరీరాన్ని ధరించక ముందు ఆయన సృష్టించాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఎవరు ధరించారు శరీరాన్ని? సృష్టికర్త అయినటువంటి దేవుడు శరీరాన్ని ధరించి ఏం చేశాడు? ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? లే, మన మధ్య జీవించాడు. ఆయనకి పెట్టబడినటువంటి పేరు యేసు. యేసు అంటే దాని యొక్క అర్థము ఏమిటి అంటే రక్షకుడు అని అర్థం. రక్షకుడు అని అర్థం. సో మనం ఎక్కడి నుంచి ప్రారంభించాం? ఎందుకు జరుపుకుంటున్నావా నువ్వు క్రిస్మస్? నువ్వు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నావు? నీ సంతోషానికి కారణం ఏంటి? ఈ చెట్లు ఏంటి? ఈ పండుగ ఏంటి? ఇదిగో నువ్వు చేసినటువంటి వంటకాలు. వై దిస్ స్పెషల్ డే? వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి ఎవరన్నా అడిగితే ద రీజన్ ఈస్ దట్ దేవుడు శరీరాన్ని ధరించి మన మధ్యకి వచ్చాడు. అది ఒక కారణం, పూర్తి కారణం కాదు. దానికి మనము కిందకు వస్తాం. ఒక కారణం, ఆయన మన మధ్యకి వచ్చాడు. మనం ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేటటువంటిది ఒక కంటకుడు అయినటువంటి రాక్షసుడు చనిపోయినందుకు మనము సెలబ్రేట్ చేసుకోవడం లే. ఒక కంటకుడు అయినటువంటి రాక్షసుని, ఇదిగో ప్రాచీన గ్రీక్ పురాణాల్లో దేవుళ్ళు దేవతలకి చేతుల్లో ఆయుధాలు ఉండేటటువంటివి. ఏముండేటటువంటివి? ఆయుధాలు. నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. ఈ రోమ్ సంస్కృతిలో, తర్వాత వచ్చి గ్రీక్ సంస్కృతిలో వీళ్ళందరినీ చూసినప్పుడు, ఈ వీళ్ళని చూసినప్పుడు, ఈ దేవుళ్ళ దేవతలు చూసినప్పుడు నాకు అనుమానం వస్తుంది. ఏంటి వీళ్ళు చేతుల్లో ఆయుధాలు లేకపోతే వీళ్ళు ఏమో బలహీనలా, లేకపోతే ఏమి చేయలేరా? ఆయుధం ఉంటేనే తిప్పుకుంటూ యుద్ధం చేస్తారు. వాట్ ఈస్ ద రీజన్? నాకు అనుమానం వచ్చింది. సో ధరించుండేటటువంటి వాడు ఒక దుష్టుడైనటువంటి వ్యక్తిని సంహరించేదానికి మానవ శరీరాన్ని ధరించేటటువంటి వాడు. ఇక్కడ మనము సెలబ్రేట్ చేసుకునేటటువంటిది ఏమిటి అంటే ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీలాగా నాలాగా ఈ లోకంలోనికి ప్రవేశించాడు. ఇప్పుడు ఇంకొక విషయంలోనికి మనం వస్తాం. ఆ విషయం ఏంటి అంటే, మీకు రావాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఎందుకయ్యా ఈయన శరీరాన్ని ధరించడు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఇన్కార్నేషన్? వై డిడ్ హీ పుట్ ఆన్ ఫ్లెష్? ఇన్కార్నేషన్ అంటే అర్థం ఏం లేదండి, శరీరాన్ని ధరించడం. ఇప్పుడు ఆ మాటలో కొంచెము ట్విస్ట్ ఉంది, ఒక మెలిక ఉంది. ఏంటి? శరీరాన్ని ధరిస్తున్నాడంటే అంటే అంతకుముందు ఆయనకి శరీరం లేదు, అంతే కదా అర్థం? అంతేనండి, అంతకుముందు శరీరం లేదు. మరి శరీరం లేకపోతే ఏంటైనా మీరు చెప్పాలా? వాక్యం. ఇంకొక అర్థం ఏంటి అంటే అండి, ఆత్మ. వెరీ గుడ్. ఎవరు చెప్పారండి? ఆత్మ.
ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు శరీరం ఉండదు, చర్మం ఉండదు, రక్త మాంసాలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ ఆయన చూడగలడు. ఆయనకి చేతులు ఉండవు, 1000 చేతులు ఉండవు. కానీ ఆయన అద్భుతమైనటువంటి సృష్టిని వాక్యం ద్వారా సృష్టించాడు. ఆయనకి శరీరం ఉండదు. ఆయన నోట్లో నుంచి మాట వెలువడింది అంటే సమస్తము ఉనికిలోనికి పుట్టుకొని వస్తుంది. నోట్లోంచి మాట రావాలి. 1000 చేతులు, ఏమండి, 100 చేతులు, ఇటువంటివి సృష్టికర్తలు. ఎందుకంటే ఆయన ఆత్మ స్వరూపుడైనటువంటి వ్యక్తి. ఈజ్ ఎ పర్సన్. శరీరం లేదు, కానీ నిన్ను నన్ను ఆయన విడిపించేదానికి దేనికోసం వస్తున్నాడు చెప్తాను. ఆయన ఏం చేశాడంటే శరీరాన్ని ధరించాల్సి వచ్చింది. సో మీకు 2 విషయాలు క్లారిటీగా తెలుస్తుంది. ఒకటి, ఆత్మస్వరూపుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి సర్వశక్తిమంతుడకు దేవుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు, పరిపాలకుడు, సర్వాధికారాన్ని ఆయన శరీరాన్ని ధరించాడు. అది మనము సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి పోతాం, నెక్స్ట్ దాంట్లోకి పోతాం. ఎందుకు ధరించాడు ఈ శరీరాన్ని? వై డిడ్ హీ పుట్ ఆన్ దట్ ఫ్లెష్? ఆ రీజన్ ఏంటి? కారణం ఏంటి? ఇందాక నేను మీకు ఉపోద్ఘాతంలో ఒక విషయం చెప్పాను. ప్రాచీన సంస్కృతుల్లో, అనేక ప్రాచీన పురాణాల్లో, దేశాల్లో దేవుళ్ళు శరీరాన్ని ధరించినప్పుడు, దేవతలు శరీరాన్ని ధరించినప్పుడు కారణం ఏంటంటే పాపము ఎక్కువైపోయింది. పాపము భూలోకంలో ఎక్కువైపోయింది. కంటకులు వచ్చారు, రాక్షసులు వచ్చారు, హింసించేటటువంటి వాళ్ళు వచ్చారు. కాబట్టి నీతిమంతుల్ని, అంటే మంచి వాళ్ళని రక్షించి చెడు చేసేటటువంటి పాపులని శిక్షించి వాళ్ళని నిర్మూలన చేసి వాళ్ళని హతం చేసేదానికి అవతారం అనేటటువంటిది, లేదంటే జన్మించడం అనేటటువంటిది జరిగేది. ఇది అన్ని ప్రాచీన పురాణాల్లో, అంటే నేను చెప్పేటటువంటిది గ్రీక్ పురాణము, రోమ్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పురాణాలు, ఐగుప్తు, ఇటువంటి వాటిల్లో ఈ కథలన్నీ ఉండేటటువంటివి. ఏమండి, ఇక్కడ దేవుడు ఎందుకు శరీరాన్ని ధరించాడంటే కారణం ఏమిటి అంటే, చూడండి, త్వరగా 3 ముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన శరీరాన్ని ధరించేదానికి కారణం ఏంటి అంటే, నిన్ను 3 మహాశక్తివంతమైనటువంటి వాటి నుంచి విడిపించేదానికి ఆయన వచ్చాడు. 3 మహాశక్తివంతమైనటువంటివి. ఎందుకు చెప్తున్నానంటే మహాశక్తివంతమైనటువంటివి ఏంటి అంటే నిన్ను నువ్వు విడిపించుకోలేనటువంటి, నీకై సొంతగా ప్రయాసపడి యుద్ధం చేసి సాధన చేసి ఏమి చేసినా కూడా వాటి శక్తి నుంచి నువ్వు విడిపించుకోలేవు, విమోచించుకోలేవు, రక్షించుకోలేవు. అందుకని దేవుడు ఏం చేశాడంటే శరీరాన్ని ధరించి ఈ లోకంలోనికి వచ్చాడు. ఏంటి అంటే ఆ 3 ఏ మానవుడు ఎంత ప్రయత్నించినా, ఏ మానవుడు ఎంత సాధన చేసినా, ఏ మానవుడు ఎంతగా ప్రయాసపడినా ఈ 3 నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. ఒకటైతే ఏంటి అంటే, మొట్టమొదటిది మనిషిలో ఉండేటటువంటి పాపం నుంచి వాడు విడిపించుకోలేడు. నీలో ఉండేటటువంటి పాపం యొక్క శక్తి ఎంత గొప్పది అంటే, దాని యొక్క శక్తిని నువ్వు అంచనా వేయాలంటే నువ్వు ఈ విధంగా ఆలోచించాలి. ఏ విధంగా ఆలోచించాలంటే, దాన్ని నీలో నుంచి తీసివేసేదానికి, దాని నుంచి విడిపించేదానికి దేవుడే శరీరాన్ని ధరించి నీ పాపం నుంచి నిన్ను విడిపించాల్సి వచ్చింది. అంటే దాని శక్తిని నువ్వు ఊహించు. దాని యొక్క శక్తిని, పాపం యొక్క శక్తిని నువ్వు ఊహించు. చూడండి, బైబిల్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే అండి, బైబిల్ చెప్పినట్టుగా పాపమును గురించి నాకు తెలిసి మిగిలినటువంటి గ్రంథాలు అంత తీవ్రంగా ఏమీ మాట్లాడు. అంత శక్తివంతమైనటువంటిది పాపము. దాని నుంచి నువ్వు ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేవు.
మహా అంటే నువ్వు చేసుకోగలిగినటువంటిది ఏమిటి అంటే కొంతవరకు సంస్కరించుకోగలవు, కానీ పాపము వలన కలిగినటువంటి ఫలితాన్ని నుంచి నిన్ను ఎవడు విడిపించలేడు. గుర్తుపెట్టుకో, ఫండమెంటల్ డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్. నిన్ను నువ్వు విడిపించుకోలేనటువంటి ఒక శక్తి నీలో ఉంది. నువ్వు విడిపించుకోలేవు, ఎంత ప్రయాసపడిన దాంట్లో నుంచి విడిపించుకోలేవు. రెండోది ఏమిటి అంటే ఆ పాపం యొక్క ఫలితం నుంచి నిన్ను నువ్వు విడిపించుకోలేవు. ఆ పాపం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అంటే నిత్య మరణము అంటాం. ప్రతి ఒక్కరు చనిపోతారు, ఆ మరణం గురించి కాదు. చనిపోయిన తర్వాత పాపులకి దేవుడు తీర్పు తీర్చేటటువంటి తీర్పు దినాన వాళ్ళకి దొరికేటటువంటిది ఏమిటి అంటే నిత్య మరణం. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకు దేవుడు శరీరాన్ని ధరించాడంటే కారణం ఏమిటి అంటేనండి, పాపం నుంచి విడిపించేదానికి. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు శరీరాన్ని ధరించాడు. అందుకనే యెషయా గ్రంథము 7:4 అనుకుంటా ఏమని చెప్పి రాయబడింది, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. 9:16 9:6 ఏమని చెప్పి రాయబడిందండి, ఏలయనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. ఆ కుమారుడు యొక్క టైటిల్స్ అవి. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, నీ పాపము నుంచి నిన్ను విడిపించేదానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఎక్కడో దూరంగా ఉండేటటువంటి ఒక కంటకుడైనటువంటి ఒక వ్యక్తిని చంపేదానికి బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అవతారాన్ని ఎత్తల. పాపం నుంచి. రెండోది ఏంటంటే మరణం నుంచి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎంత సాధన చేసినా, ఎన్ని పద్ధతులు నువ్వు ఉపయోగించినా, ఏమి చేసినా కూడా నీ జీవితంలో మరణము అనేటటువంటి ఒక దినము రానే వస్తుంది. నువ్వు మరణిస్తావు, చనిపోతావు. చనిపోయిన తర్వాత నువ్వు యేసు ప్రభువులో విశ్వాసం కానీ ఉంచి ఉంటే దేవుడు ఆయన నిన్ను శరీరముతోటి తిరిగి లేపుతాడు. దాన్ని మనము పునరుద్ధానము అంటాం. అది నిత్య జీవము అంటాం. మరణము నుంచి విడిపించడం అనేటటువంటి, నేను డీటెయిల్స్లో పోలేకపోతున్నాను. సో ఆ నిత్య జీవం ఇచ్చేదానికి, మరణం నుంచి తప్పించేదానికి యేసు ప్రభు వచ్చాడు. లాస్ట్ది ఇంకొకటి ఉందండి, పాపం యొక్క శక్తి నుంచి నువ్వు తప్పించుకోలేవు, మరణం నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎంత ప్రయాసపడినా చూడండి, ఒకటి నువ్వు చేయలేవు, నువ్వు ఎంత అయినా ప్రయాసపడు. అది ఏమిటి అంటే దేవుడిలాగా నిత్యత్వము ఎల్లకాలము జీవించలేవు నువ్వు. అది కూడా మహిమ కలిగినటువంటి శరీరాన్ని నువ్వు ధరించలేవు. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మనకు బైబిల్లో ఉన్నాయి. ఆ నిత్యత్వాన్ని నువ్వు ధరించడం అనేటటువంటిది నీ శక్తి వల్ల కాదు, నీ యొక్క ప్రార్థనల వల్ల కాదు, నీ యొక్క దానాల వల్ల కాదు, నీ ధర్మాల వల్ల కాదు, నీ యొక్క మంచితనం వల్ల కాదు, నీ యొక్క భక్తి వల్ల కాదు, నీ యొక్క ప్రార్థన వల్ల కాదు, దేని వల్ల కూడా నీకు నిత్య జీవం అనేటటువంటిది లభించదు. కేవలము యేసు ప్రభువు ఉచితంగా ఆయన మీద విశ్వాసం ఇచ్చినప్పుడు నిత్య జీవాన్ని నీ శరీరంలోనికి, నీ జీవితంలోనికి ఆయన ప్రవేశపెడతాడు. దాని అర్థం ఏంటో తెలుసా అండి మీకు? ఎంతమందికి తెలుసు నిత్య జీవం అంటే అర్థం ఏంటో చెప్పగలరా? ఏంది, ఎందుకు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం? కొన్ని బలమైనటువంటి కారణాలు ఉంటాయి. నేను మీకు పైన అలాగ చెప్పేసి పోవాలని చెప్పి నాకు ఇష్టం లేదు. ఏంటి, వాట్ ఈజ్ ద రీజన్? మీకు తెలుసా అండి, మన దేవుడు మరణం లేనటువంటి వాడు, అవునా కదా? ఆయనకి మరణం లేదు అంటే ఆయన ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటాడు. ఆయనకి ప్రారంభం లేదు, ఆయనకి అంతము కూడా లేదు కదా. ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు, ఎప్పుడు బ్రతకుతూనే ఉంటాడు. ఆయన దినాలు తరగవు. నిత్యత్వం అంటే టూకిగా అది. నువ్వు చనిపోయిన తర్వాత యేసు ప్రభు నిన్ను పునరుద్ధారుడిగా చేస్తాడు కదా. చేసినప్పుడు నువ్వు అంటే నీ పరిస్థితి ఏంటి అంటే పునరుద్ధానుడై నువ్వు నిత్యత్వంలో దాని అర్థం ఏంటి అంటే దేవుడులాగా
ఆయన ఎంత కాలము ఆ మహిమలో బ్రతుకుతూ ఉన్నాడో ఆ నిత్య జీవము నువ్వు పొందుకొని ఆయనలాగా అదే విధంగా ఆయన సమక్షంలో పరలోకంలో నువ్వు బ్రతుకుతావు. దాని యొక్క అర్థం అది. నువ్వు ఏమి చేస్తే ఆ పరలోకంలో ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోగలవు? నువ్వు చెప్పు నాకు. ఒక కొన్ని టన్నుల బంగారు ఎవరికైనా దానం ఇస్తే నీకు ఆ నిత్య జీవం సంపాదించుకోగలవా? పరలోకంలో ఇసుమంత భూమిని నీ దగ్గర ఉండేటటువంటి ఆస్తితోటి నువ్వు కొనగలవా? ఏమైనా చేయగలవా? నీకుండేటటువంటి ప్రార్థన బలంతో పరలోకంలో ఇసుమంత భూమి నువ్వు కొనగలవా? దేవుళ్ళలాగా నువ్వు జీవించగలవా? దేవుళ్ళలో ఉండేటటువంటి జీవం నీలో ప్రవేశిస్తుందా? ఇవి ఇచ్చేదానికండి యేసు ప్రభు ఇచ్చాడు శరీరాన్ని ధరించి. ఎక్కడో దూరంలో ఉండేటటువంటి ఒక కంటకుడైనటువంటి రాక్షసుని చంపేదానికి బైబిల్లో ఉండేటటువంటి దేవుడు మానవ శరీరాన్ని ధరించల అవతారము. ఎంత తేడా, ఎంత భిన్నమైనటువంటిది క్రైస్తవ విశ్వాసము, ఎంత భిన్నమైనటువంటిది మనం జరుపుకునేటటువంటి పండగ. You will live with God for eternity without end of days. నీ దినాలకి అంతము ఉండదు. ఒకసారి యేసు ప్రభు యొక్క స్వరము, ఆ యొక్క షౌట్, తెలుగులో ఏమంటాం, ఆయన యొక్క శబ్దము, ఆయన శబ్దము విని సమాధుల్లో నుంచి ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు లేచినప్పుడు ఆ మహిమ శరీరాలతో లేపబడి దేవుని యొక్క సమక్షంలో ప్రవేశించిన తర్వాత ఇంకా వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని కుమారులుగా యేసు ప్రభువును పోలి నిత్యత్వము బ్రతుకుతారు. ఇది దానికోసం వచ్చాడు యేసు ప్రభు. నువ్వేమంటావు? లేదండి నేను దానాలు చేస్తానండి, లేదండి నేను ధర్మాలు చేస్తానండి, లేదండి నేను ధర్మం ప్రకారం జీవిస్తానండి, నేను ధర్మాన్ని అంటిపెట్టుకుంటానండి. బిడ్డ, ఇవి ఏవి కూడా నిత్యత్వాన్ని నువ్వు కొనేటట్లు చేయలేవు. నువ్వేమంటున్నావు అంటే ఐ కెన్ బై ఎటర్నల్ లైఫ్ విత్ మై ప్రేయర్, విత్ మై చారిటీ, విత్ మై గుడ్ లైఫ్. నా మంచి ప్రవర్తనతోటి, నా యొక్క దాతృత్వంతో, నా యొక్క ప్రవర్తనతోటి, నా యొక్క ప్రార్థనతోటి I can buy what God has. దేవుడి దగ్గర ఉండేటటువంటి దాన్ని, దేవుడు కలిగినటువంటి దాన్ని, దేవుని యొక్క తత్వాన్ని నేను కొనుక్కోగలనంటావు. ఏమంటావు? ఏమి ఇస్తావయ్యా అని దేవుడు అడిగితే, అయ్యా చూడయ్యా నా ప్రార్థన ఎంత ఉందో, చూడయ్యా నేను ఎన్ని దానాలు చేశాను, చూడయ్యా నేను ఎన్ని ధర్మాలు చేశాను, చూడయ్యా నేను ఎంత ధర్మబద్ధంగా జీవించాను. నీ లోపల ఉండేటటువంటి పుట్టుకతో వచ్చినటువంటి పాపము నీలో నుంచి పోలే. నువ్వు ఎన్ని దానాలు చేస్తే ఏంటి, నువ్వు ఎన్ని ధర్మాలు చేస్తే ఏంటి, నువ్వు ఎంత ధర్మబద్ధంగా నడుచుకుంటే ఏంటి. అందుకని దేవుడు ఆ నిత్య జీవాన్ని ఇచ్చేదానికి, ఉచితంగా ఇచ్చేదానికి, ఫ్రీ. నువ్వేం చేయలే, దానికి నువ్వేం చేయలే. కేవలము నీకోసం సిలువలో చనిపోయినటువంటి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఆ క్షణంలో దేవుడు ఆ నిత్య జీవాన్ని నీకు ఇచ్చాడు. ఆ నిత్య జీవాన్ని నీకు దట్ వెరీ మూమెంట్. సో క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి ఒక గొప్ప భిన్నత్వము, ఒక ప్రశస్తమైనటువంటి ఒక విశేషత ఏమిటి అంటే, ఒక వ్యక్తి యేసు ప్రభువుని విశ్వాసంలోనికి వచ్చినప్పుడు వాడి జీవితం ఏంటంటే, వాడు ఫస్ట్ స్టెప్లో నుంచి, మొదటి అడుగు నుంచి వాడు రక్షింపబడి కొనసాగుతాడు. మిగిలినటువంటి మత విశ్వాసాలు ఏంటి అంటే, వాళ్ళు విశ్వాసంలో కొనసాగుతుంటారు, కానీ వాళ్ళు కోరుకున్నటువంటిది వాళ్ళు సంపాదించుకున్నారా లేదో వాళ్ళకి చివరి దాకా తెలియదు. కానీ నువ్వు ఇన్ ద వెరీ బిగినింగ్, ఇన్ ద వెరీ ఫస్ట్ స్టెప్, యు నో గాడ్ హ్యాస్ ఫర్గివెన్ యువర్ సిన్స్. దేవుడు నీ పాపాలను క్షమించేశాడని చెప్పి నీకు మొట్టమొదటి అడుగులోనే తెలిసిపోతుంది. దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చాడని చెప్పి మొట్టమొదటి అడుగులోనే తెలిసిపోతుంది. నువ్వు చాలా కాలం కష్టపడి జీవించాల్సిన అవసరం లేదు. క్రైస్తవ విశ్వాసానికి, మిగిలినటువంటి విశ్వాసాలకి ఉండేటటువంటి ఒక విశిష్టమైనటువంటి భిన్నత్వము, తేడా ఇది. ఎందుకు వచ్చాడు దేవుడు? ఎందుకు అవతారాన్ని ధరించి, బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఎందుకు ఈ అవతారాన్ని, శరీరాన్ని ధరించాడు? టు గివ్ దట్ గిఫ్ట్, ఎటర్నల్ లైఫ్. నువ్వు సంపాదించుకోలేవు. మరణం నుంచి, పాపం నుంచి, పాపం యొక్క ఫలితం నుంచి నువ్వు తప్పించుకోలేవు. చిట్ట చివరిగా సాతాను యొక్క శక్తి నుంచి నువ్వు తప్పించుకో. నువ్వు ఎంతైనా ప్రయాసపడు,
ఎంతైనా ప్రయత్నం చేయి. సాతాను యొక్క శక్తి నుంచి, దాని యొక్క కుతంత్రాల నుంచి, దాని యొక్క భ్రమల నుంచి, దాని యొక్క మోసం నుంచి నువ్వు తప్పించుకునే శక్తే నీ దగ్గర లేదు. ఎందుకు యేసు ప్రభు వచ్చాడంటే ఆ సాతాను యొక్క క్రియలు లయం చేసేదానికి. దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడండి? యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని కుమారుడు అపవాది యొక్క క్రియలు లయపరచుటికే ప్రత్యక్షమాయను వచ్చాడు. 3 ఇంకొకటి కూడా ఉంది, దాని గురించి వివరించను. లోకం నుంచి నువ్వు తప్పించుకో. లోకం యొక్క ప్రభావము, దాని యొక్క రీతి, దాని యొక్క రివాజు, దాని యొక్క ఆకర్షణలు ఎట్లా లాగుతుందంటే లోకము నిన్ను, నీ హృదయాన్ని దాని ప్రకారము అనుసరించి నడిచేటట్లు చేసుకుంటుంది. అంత ప్రభావం కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది ఈ లోకం అనేటటువంటిది, దాంట్లో ఉండేటటువంటి సమస్య. సో ఎవరైనా వచ్చినటువంటిది, శరీరాన్ని ధరించినటువంటిది సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆదిను అంతమును లేనటువంటి దేవుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు, దేవుడు అయినటువంటి వాడు. ఆయన శరీరాన్ని ధరించాడు, మన మధ్య నివసించాడు. వీటి నుంచి విడిపించేదానికి బైబిల్లో ఈ మనం జరుపుకునేటటువంటి ఈ క్రిస్మస్, వై వి సెలబ్రేట్ దిస్ క్రిస్మస్ అని చెప్పి మనం అడిగితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అంటే అండి, ఈ దేవుడు కన్యక గర్భంలో జన్మించక ముందు దేవుడు ముందుగా తన గ్రంథంలో రాసి పెట్టాడు. ఎక్కడ రాసి పెట్టాడు? కొన్ని వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం ప్రారంభంలోనే ఆదాము పాపం చేసి దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు అప్పుడే మొట్టమొదటిది, దీన్ని ప్రోటో ఎవాంగలియాన్ అంటే సువార్త, సూక్ష్మంగా దేవుడు సెలవిచ్చాడు. ఏమని చెప్పి సెలవిచ్చాడు? స్త్రీ యొక్క కుమారుడు సాతాను యొక్క తలను చితగొట్టును. దీన్ని సూక్ష్మమైనటువంటి సువార్త అంటాం. అంటే జరగబోయేటటువంటి దాన్ని దేవుడు ముందుగా అక్కడి నుంచి ప్రారంభించి, మోషే గ్రంథం నుంచి ప్రారంభించి, కీర్తనల దగ్గర నుంచి ప్రారంభించి, యెషయా గ్రంథము, తర్వాత నుంచి ఇర్మియా గ్రంథం, అన్నిటి నుంచి ప్రారంభించి దేవుడు శరీరాన్ని ధరించి పుడతాడు అనేటటువంటి దాన్ని ముందుగా రాసి పెట్టాడు. చూడండి, ఒక తేడా ఉంది, మీరు గమనించాలి. మీ సహనాన్ని నేను పరీక్షిస్తున్నామే నాకు తెలియదు, కానీ ఒక విషయం గమనించాలి. పాపము నిండిపోయినప్పుడు ఆయన రావడం కాదు. భూలోకము మొట్టమొదటి పాపంతోనే, ఆదాము చేసినటువంటి పాపంతోనే పతనం అయిపోయింది. Earth was cursed. భూమి శపించబడింది. భూమి శపించబడింది. భూమితో పాటు ఆదాము యొక్క సంతానము మరణానికి లోనయ్యారు. అప్పటి నుంచి అప్పుడే చనిపోయింది. అక్కడి నుంచి ప్రారంభించి దేవుడు చెప్పుకుంటూ గ్రంథంలో చెప్పు. కాబట్టి ఏదో పాపం నిండిపోయిందండి, ఇదిగో కంటకి చాలా మంది వచ్చారండి. కాబట్టి దేవుడు మానవ అవతారాన్ని ఎత్తి మనుషుల మధ్యకి వచ్చి వాడిని చంపేసి మళ్ళీ అవతారాన్ని చాలించి వెళ్ళిపోవడం కాదు. క్రైస్తవ చరిత్ర లీనియర్గా, అంటే రేఖ మాదిరి స్ట్రైట్గా ప్రయాణం చేస్తుంది. మిగిలినటువంటి విశ్వాసాలు, నేను వాళ్ళని విమర్శించడం లేదు, మిగిలినటువంటి మత విశ్వాసాలు వలయం లాగా అదే చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అంటే జరిగిందే జరుగుతూనే ఉంటుంది. దట్ ఈజ్ సిక్లికల్. క్రైస్తవ మత విశ్వాసం స్ట్రైట్గా, దానికి ఒక బిగినింగ్ ఉంది, దానికి ఒక ఎండ్ ఉంది. సో ప్రవచనాలు అనేటటువంటి వాటి ప్రకారము ఈ సృష్టికర్త పుట్టాడు. కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే ఇప్పుడు నేను మీతో చెప్పేటటువంటి వాక్యము కేవలము మీకు మాత్రమే పరిమితమై ఉండదు. ఇదే వాక్యము
టీవీలో వస్తుంది. ఈ వాక్యాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు వింటారు, కొంతమంది వింటారు, తెలంగాణలో వాళ్ళు వింటారు, తమిళనాడులో వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అనేక ప్రాంతాలు. సో ఆడియన్స్ అనేటటువంటిది కేవలం మీకు మాత్రమే పరిమితం కాదు, ఇంకా చాలా పెద్దవాళ్ళు, చాలా విస్తృతంగా పోతుంది. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. యేసు గురించి ముందుగా ప్రవచింపబడింది, ప్రవచనాల ప్రకారమే. ఎక్కడ పుడతాడు, ప్లేస్ చెప్పబడింది. ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎందుకు పుడతాడు, ఆయన యొక్క పనేంటి, ఆయన సాధించేటింది, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ముందుగా రాయబడ్డాయి. ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, పుట్టిన తర్వాత ఆయన చేసేటటువంటి పని ఏంటి, వాట్ ఈస్ దట్ ఈస్ గోయింగ్ టు డూ, ఇవన్నీ కూడా బైబిల్లో కొన్ని వందల సంవత్సరాల పూర్వమే రాయబడింది. ఎక్కడ పుడతాడని చెప్పి రాయబడిందండి. హేరోదు జ్ఞానులను అడిగినప్పుడు, జ్ఞానులు ఆయన దగ్గరికి ఎక్కడ పుట్టాడంటే, హేరోదు వాళ్ళని పిలిపించి, యాజకుల్ని, లేవీయుల్ని, వాళ్ళందరినీ పెద్దలు పిలిచి అడిగితే వాళ్ళు ఎక్కడ పుడతాడా అంటే ఏం చెప్పారు, యూదయ బెత్లెహేమ. బెత్లెహేము అనేటటువంటి ఆ కుగ్రామంలో రక్షకుడు పుడతాడు. ప్లేస్ ఎవరికి పుడతాడు, కన్యకకి పుడతాడు. రెండోది. మూడవది ఏంటి అంటే అండి, పుట్టినటువంటి ఈ వ్యక్తి ఆబ్జెక్టివ్ ఏంటి, ఆయన సాధించేటటువంటి ఏంటి, వాట్ ఈజ్ ఈ గోయింగ్ టు డూ అనేటటువంటి దాని గురించి మీరు కానీ చదివితే అన్ని కీర్తనల్లో, యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, మీకా గ్రంథం అనేక దగ్గరలో మొత్తం రాయబడిందండి. ఒక్కటి మాత్రం కొద్దిసేపు ప్రస్తావించి ముందుకెళ్ళిపోతాం. అది ఏంటి అంటే అండి, ఈయన చేయబోయేటటువంటి పనిని గురించి, ఆ రక్షకుడు చేసేటటువంటి పనిని గురించి యెషయా గ్రంథం 53లో చాలా విపులంగా రాయబడింది. ఏం పని చేస్తాడు, ఆయన చేసేటటువంటి పని ఏమిటి అంటే అండి, చేసేటటువంటి పని ఏమిటి అంటే, ఆయన నీ పాపముల కోసం, నా పాపముల కోసం, లోకం యొక్క పాపముల కోసం తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకుంటాడు. తన్ను తాను పాప పరిహారార్థ బలిగా అర్పించుకుంటాడు. యెషయా గ్రంథం 53 లాస్ట్లోకి వెళ్తే మీకు ఈ 2 పదాలు కనిపిస్తాయి. చూడండి, చాలా విలువైనటువంటి విషయాల గురించి మనం ధ్యానిస్తున్నాం. కొంచెం వినండి. ఏంటి అంటే, తన్ను తాను, ఈ పుట్టినటువంటి శిశువు, ఈ కుమారుడు ఏం చేస్తాడు, ఎట్లా విమోచిస్తాడు నిన్ను నన్ను, బై మేకింగ్ హిమ్సెల్ఫ్ ఎస్ ఏ సాక్రిఫైస్. తన్ను తాను పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా ఆయన సమర్పించుకుంటాడు. ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. మీరు ఆన్సర్ చెప్పండి. మీరు బైబిల్ చదివేటటువంటి వాళ్ళైతే యూ మస్ట్ ఆన్సర్. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఎక్కడ రాయబడున్నాయి? ఏ గ్రంథంలో రాయబడున్నాయి? ఎక్కడ రాయబడినాయి? లేవియా కాండంలో రాయబడ్డాయి. 1వ అధ్యాయం నుంచి మొత్తము 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్రతి దగ్గరలో మీకు అర్పణ, బలి అర్పణ, పాప పరిహారార్థ బలి, దహన బలి, ఇవే వస్తాయి. మరి చూడండి, ఒక ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, మరి లేవియా కాండంలో పాప పరిహారార్థ బలి ఎవరు పాప పరిహారార్థ బలిగా మారుతున్నారు? ఎవరు మారుతున్నారు? పశువులు, జంతువులు, గొర్రె పిల్లలు, లేదంటే పశువులు. మరి యెషయా గ్రంథంలో ఈ వ్యక్తి తన్ను తాను ఏమిగా సమర్పించుకుంటున్నాడంట? అపరాధ పరిహారార్థ బలి. గొర్రెపిల్ల కాదు, మేకలు కాదు, కోడెలు కాదు, ఎడ్లు కాదు, పశువులు కాదు. ఈ పుట్టినటువంటి, ఈ శరీరాన్ని ధరించి పుట్టినటువంటి ఈ దేవుడు తన్ను తాను దేనిగా సమర్పించుకుంటున్నాడు? పాప పరిహారార్థ బలిగా సమర్పించుకుంటూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. మీరు థింక్. ఏమండి, మిమ్మల్ని ఆలోచించమంటే
ఇది తప్పించి మిగిలిన విషయాలు ఆలోచించమంటే మీరు చాలా బాగా ఆలోచిస్తారు. అవునా కదా అండి? ఎక్కడ డిస్కౌంట్ వస్తుంది, ఎక్కడ సేల్ ఉంది, ఎవరు సినిమా పలానా స్పోర్ట్స్ స్టార్ ఎవరు వచ్చారు, ఎక్కడికి పోయారు, ఇటువంటి విషయాలన్నిటి గురించి మీరు విపులంగా మాట్లాడతారు. ఇది చాలా విలువైనటువంటిది. ఇప్పుడు విషయం ఏంటి అంటే, అక్కడ జంతువులు, పశువులు పాప పరిహారార్థ బలిగా మాట్లాడుతుంటే దేవుడు యెషయా గ్రంథంలోకి వచ్చేసరికి షిఫ్ట్ అయిపోయింది వ్యవహారం. ఏమైంది? ఒక వ్యక్తి యెహోవా యొక్క పరిశుద్ధ సేవకుడు ఏంగా మారుతున్నాడు? తను తాను పాప పరిహారార్థ బలిగా సమర్పించుకుంటాడు. అంటే దాని అర్థము మనం మార్చి రాసుకుంటే ఏమంటే, దేవుడు శరీరాన్ని ధరించింది ఎందుకు అంటే, ఎక్కడో దూరంగా ఉండేటటువంటి ఒక కట్టకుడైనటువంటి రాక్షసుని చంపేయడానికి దేవుడు శరీరాన్ని ధరించలే. ఎందుకు ధరించాడంటే, దేవుడి శరీరాన్ని తన్ను తాను పాప పరిహారార్థ బలిగా చేసుకుని, అపరాధ పరిహారార్థ బలిగా చేసుకుని, నీ పాపము నుంచి విడిపించేదానికి, మరణము నుంచి విడిపించేదానికి, నిత్య జీవం ఇచ్చేదానికి తన్ను తాను ఆయన సమర్పించుకుంటూ ఉన్నాడు. ఇది అంటే ఎందుకు ధరించాడు? శరీరాన్ని ధరించాడు. వై గాడ్ బికేమ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఎందుకండి దేవుడు శరీరాన్ని ధరించడం? వాట్ ఇస్ ద రీజన్? ఇది కారణం. ఆ పాపము కానీ నువ్వు తీయలేకపోతే, నీ శరీరంలో, నీ జీవితం నుంచి పాపం కానీ పోకపోతే, నువ్వు ఎప్పటికీ 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 దేవుని సమక్షంలోనికి నువ్వు ప్రవేశించలేవు. బైబిల్లో ఉండేటటువంటి దేవుని యొక్క ప్రత్యేకత అది. గ్రీక్ కాలంలో, రోమ్ సామ్రాజ్యం కాలంలో దేవుళ్ళు దేవతలు ఉండేటటువంటి వాళ్ళు, కానీ వాళ్ళ యొక్క భక్తులకి, ఆ దేవుళ్ళకి దేవతలకి మధ్య పాపం అనేటటువంటిది ఇష్యూ కాదు. అర్థమవుతుందా? యు ఫాలో మీ? గ్రీక్ కాలంలో, రోమ్ సామ్రాజ్యం కాలంలో దేవుళ్ళు దేవతలు చాలా మంది ఉన్నారు, భక్తులు ఉన్నారు. వాళ్ళు కలిసేదానికి, దేవుడిని ఆరాధించేదానికి పాపం ఇష్యూ వచ్చేది కాదు. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడికి పాపం ఇష్యూ. అది తొలగించబడితే కానీ మనిషి దేవుడితోటి సమాధాన పడలేడు. అందుకు అండి దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకంలోనికి అడుగు పెట్టాడు. అందుకని ఆయనకి పేరు ఏంటి అంటే రక్షకుడు అంటాం. రక్షకుడు అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, విడిపించేటటువంటి వాడు. నన్ను నేను రక్షించుకునేదానికి నా దగ్గర శక్తి లేదు కాబట్టి బయట నుంచి ఇంకొక వ్యక్తి వచ్చి నాకు చెయ్యి ఇచ్చి ఆ గుంటలో నుంచి నన్ను బయటికి లాగి ఆ నష్టం నుంచి, ఆ కష్టం నుంచి, ఆ నాశనం నుంచి నన్ను తప్పిస్తున్నాడు కాబట్టి ఆయన నాకు రక్షకుడు అయ్యాడు. అందువలన క్రైస్తవ విశ్వాసం అనేటటువంటిది విమోచించేటటువంటి విశ్వాసం. ఇట్ ఈస్ ఏ రిడెంప్టివ్ ఫెయిత్. And the God we find in this Bible is a redemptive God. ఇటువంటి గాడ్ మీకు ఎక్కడ కనిపించదు. మిగిలినటువంటి దేవతలు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు, బాబు నువ్వు భక్తిగా బ్రతుకు, నువ్వు మంచిగా బ్రతుకు, నువ్వు ప్రార్థనలు చేయి, నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇవన్నీ కూడా చెప్తారు. కానీ బట్ దే డు నాట్ రిడీమ్, వాళ్ళు విమోచించరు. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు నిన్ను విమోచించేటటువంటి దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విమోచించబడినటువంటి వాడికి తెలుస్తుంది దాని ఆనందం. విమోచించబడినటువంటి స్త్రీకి ఆనందం ఏంటో తెలుస్తుంది. బయట ఉండే వాడికి తెలియదు. ఏమండి, తింటేనే కదా ఆ రుచి నీకు తెలిసేది. నేను బయట నుంచి ఎంత బాగా, ఈ స్వీట్ ఎంత బాగుంటుందమ్మా, ఇదిగో ఈ బిర్యానీ ఎంత బాగుంటుందమ్మా, ఈ చికెన్ ఎంత బాగుంటుందమ్మా, ఎంత చెప్పినా కూడా నువ్వు తింటే తప్ప నీకు తెలియదు. అదేవిధంగా రక్షణ కూడా అనుభవిస్తే తప్ప నీకు అనుభవంలోనికి రాదు. సో రక్షకుడు పుట్టాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనము సెలబ్రేట్ చేసుకుంటాం. వై వి సెలబ్రేట్ దిస్ థింగ్ అంటే కారణం ఏంటంటే, ఇది జకరియా ఒక గీతం పాడాడు. ఆ గీతంలో ఏమని చెప్తాడంటే, మరణ ఛాయగల ప్రదేశంలో ఉన్నటువంటి వారి మీద, చీకటిలో ఉన్నటువంటి వారి మీద అరుణోదయము ఆయన అనుగ్రహించాడు, దర్శనమిచ్చాడు అని చెప్పి. చీకటి అంటే అర్థం ఏంటంటే పాపం. చీకటి అంటే అర్థం ఏంటంటే మరణం. చీకటి అంటే అర్థం ఏంటంటే సాతాను యొక్క ప్రభావం.
చీకటి అంటే లోకంలో బ్రతకడం, లోకాన్ని అనుసరించి బ్రతకడం. చీకటి అంటే నాశనానికి కావడం. బైబిల్లో చీకటి అనేటటువంటి పదము పర్టికులర్గా యోహాను భక్తుడు ఈ చీకటి, డార్క్నెస్ అనేటటువంటిది చాలా వాడతాడండి. దాని అర్థం ఇది: మరణమైన అర్థం, పాపమైన అర్థం, సాతాను యొక్క ప్రభావం అని అర్థం, పాపంలో పడి బ్రతకడం అని అర్థం. ఇవన్నీ యేసు ప్రభు వచ్చినటువంటి కారణం ఏంటంటే నేను విమర్శించాను. మనము చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు, పెరిగేటప్పుడు తల్లిదండ్రులు మనకి ఏం చేస్తారంటే, నాయనా నువ్వు 10th క్లాస్ పాస్ అవుతున్నావు, ఇంటర్మీడియట్లోకి వస్తున్నావు, కాబట్టి నువ్వు ఇంజనీరింగ్ అన్నా తీసుకో, లేదంటే ఏం తీసుకోవాలా, మెడిసిన్ అన్నా తీసుకో, అటు ఇటు కాకపోతే డిగ్రీ చేసి మేనేజ్మెంట్ అన్నా చెయ్యి అని చెప్పి మనకి ఏం చేస్తారు, కొన్ని ఉద్దేశాలు మన మీద పెడతారు. అవునా కాదండి? తల్లిదండ్రులు ఏం చేస్తారు, కొన్ని ఉద్దేశాలు పెడతారు. నువ్వు లోకం నుంచి కొన్ని నేర్చుకుంటావు, నీ స్నేహితుల దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటావు. ఈ సంస్కృతి కొన్ని ఉద్దేశాలని నీకు చెప్తుంది, ఇది చెయ్యి అది చెయ్యని. అదేవిధంగా దేవుడు కూడా నీకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ జీవితం పట్ల ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అది ఏమిటి అంటే, నీకు కానీ యేసు ప్రభు కానీ అనుభవపూర్వకంగా తెలిసి ఉండకపోతే, రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఉండకపోతే, ఆయన కోరుకునేటటువంటిది ఏంటంటే, ఆ రక్షణలోనికి నువ్వు వచ్చి నిత్య జీవంలోనికి ప్రవేశించాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంలోనికి నువ్వు రావాలి. ఏ ఉద్దేశాలైనా నువ్వు పెట్టుకో, కానీ ఆ రక్షణలోనికి నువ్వు రావాలి. చివరిగా క్లోజ్ గంటసేపు అయిపోయింది. దేవుడు యేసు ప్రభువుని మనకి ఇచ్చినప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టాడు. పేరు అంటే అర్థం ఏంటండి? అర్థమే, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాడు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడై ఉన్నాడని. ఎప్పుడు తోడై ఉంటాడండి? ఈరోజా, రేపా, నిన్న, ఎల్లుండా, ఈ వారమా, వచ్చే వారమా, ఎప్పుడు? దాని అర్థం ఏంటి? దేవుడు యేసు ప్రభువును మనకి ఇచ్చినప్పుడు నిత్యత్వము మనకు తోడుగా ఉండేటట్టు, ఈ భూలోకంలో మనము బ్రతికేటటువంటి ప్రతి దినము ఆయన మనకు తోడుగా ఉండేటట్టు ఆయన మనకు అనుగ్రహించాడు. నీ జీవితంలో నీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఇరుకు వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు యేసు ప్రభు నీకు తోడై ఉండేటటువంటి ఇమ్మానుయేలు దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన రక్షణలోనికి నువ్వు వచ్చావు అంటే, ఆయన నువ్వు పట్టుకున్నావంటే, ఆయన నీ దేవుడిగా అంగీకరించావంటే, ఆయన నువ్వు రక్షకుడిగా అంగీకరించావంటే, ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను విడిచిపెట్టినటువంటి దేవుడు, నిన్ను ఎన్నడూ విడవనటువంటి, ఎడబాయినటువంటి దేవుడు. ఎంత కష్టంలో ఉన్న తర్వాత ఈ ఇమ్మానుయేలు దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు. నీతో మాట్లాడతాడు. నీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కష్ట పరిస్థితుల్లో, ఇరుకు పరిస్థితుల్లో నీతో మాట్లాడతాడు. సొల్యూషన్ చూపిస్తాడు, స్వస్థత ఇస్తాడు, మార్గాలు తెరుస్తాడు. మూసుకుపోయినటువంటి తలుపులు తెరుచుకుంటాయి. నువ్వు చేయలేనటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు ఆయన మారుస్తాడు. కేవలము ఇది మాత్రమే కాదు, రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము ఇవి మాత్రమే కాదు, నీ దైనందిన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు నీకు తోడుగా ఉండేటటువంటి ఇమ్మానుయేలు దేవుడు. అందుకని ఆయనకి ఆ పేరు పెట్టబడింది. సో ఒక విషయము, మనము ఎవరైనా మిమ్మల్ని కానీ అడిగితే, ఏమయ్యా మీరు ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు, వై డూ యూ సెలబ్రేట్, దానికి కారణం ఏంటి అంటే, మనము కొన్ని కారణాలు వాళ్ళకి చెప్తాం. ఆ కారణాలు ఇప్పుడు మనము చెప్పుకున్నాం. వై వీ సెలబ్రేట్, ద రీజన్స్ ఫర్ అవర్ సెలబ్రేషన్. సో ఉత్తితి కారణాలు కాదు. దేవుడు ఈ వాక్యము మీ హృదయాల్లో స్థిరపరచాలని, దేవుని యొక్క వాక్యంలో మీరు ఎదిగి ఫలించాలని, ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మీరు ఎదగాలని,
అపోస్తలు అయినటువంటి పౌలు కోరుకున్నాడు కదా అండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, కొలొస్సీయులకు రాసినటువంటి పత్రికలో. నా కోరిక కూడా అదే. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.